హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డేటా ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ 2026 గురించి మాట్లాడుకుందాం. టెక్లో కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. కంప్లీట్ బిగినర్ అయినా కెరీర్ స్విచ్ చేయాలనుకుంటున్నా ఈ రోడ్ మ్యాప్ మీకు ఫుల్ గైడ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. మొదట డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే డేటా ఇంజనీర్ అంటే డేటాని కలెక్ట్, స్టోర్, ప్రాసెస్ చేసే సిస్టమ్స్ బిల్డ్ చేసే పర్సన్. వాటర్ పైప్స్లో వాటర్ ఫ్లో అయినట్టే డేటా పైప్లైన్స్లో డేటా ఫ్లో అవుతుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్కి డేటా ఇంజనీర్స్ చాలా అవసరం. ఇప్పుడు 2026లో డేటా ఇంజనీరింగ్ ఎందుకు చూస్ చేయాలి? లాస్ట్ 5 ఇయర్స్లో డేటా ఇంజనీర్స్ డిమాండ్ 300% పెరిగింది. ఇండియాలో యావరేజ్ సాలరీ 8 నుండి 30 lakhs per annum. యుఎస్లో ఒక 100,000 నుండి $180,000. మార్కెట్లో స్కిల్డ్ డేటా ఇంజనీర్స్ కొరత ఉంది. సో రైట్ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ తప్పకుండా వస్తుంది. రోడ్ మ్యాప్ స్టార్ట్ చేద్దాం. స్టెప్ 1 ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం. 2 లాంగ్వేజెస్ మాస్టర్ చేయాలి. ఫస్ట్ పైథాన్. డేటా ఇంజనీరింగ్లో పైథాన్ మోస్ట్ పాపులర్. ఈటీఎల్ స్క్రిప్ట్స్, డేటా ప్రాసెసింగ్, ఆటోమేషన్ అన్నీ పైథాన్లో. సెకండ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. కాంప్లెక్స్ క్వెరీస్, జాయిన్స్, విండో ఫంక్షన్స్ అన్నీ రావాలి. ఈ రెండింటికి 2 నుండి 3 మంత్స్ ఇవ్వండి. స్టెప్ 2 డేటాబేసెస్ నేర్చుకోవడం. రిలేషనల్ డేటాబేసెస్ లైక్ PostgreSQL, MySQL నేర్చుకోండి. NoSQL డేటాబేసెస్ లైక్ MongoDB కూడా. టేబుల్స్, ఇండెక్సెస్, నార్మలైజేషన్, క్వెరీ ఆప్టిమైజేషన్ అన్నీ అర్థం చేసుకోండి. 1 నుండి 2 మంత్స్ సరిపోతుంది. స్టెప్ 3 డేటా వేర్హౌసింగ్. ఇది డేటా ఇంజనీరింగ్ కోర్ కాన్సెప్ట్. స్నోఫ్లేక్, అమెజాన్ రెడ్షిఫ్ట్, బిగ్క్వెరీ లాంటి టూల్స్ నేర్చుకోండి. డేటా లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోండి. స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా ఇంటర్వ్యూస్లో చాలా అడుగుతారు. స్టెప్ 4 ఈటీఎల్ మరియు డేటా పైప్లైన్స్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఇది డేటా ఇంజనీరింగ్ యొక్క బ్రెడ్ అండ్ బటర్. డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి, క్లీన్ చేసి, ట్రాన్స్ఫార్మ్ చేసి, వేర్హౌస్లో లోడ్ చేయడం. అపాచే ఎయిర్ఫ్లో తప్పకుండా నేర్చుకోండి. రియల్ పైప్లైన్స్ బిల్డ్ చేసి ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 5 బిగ్ డేటా టెక్నాలజీస్. డేటా చాలా పెద్దగా ఉంటే టెరాబిట్స్ లేదా పెటాబైట్స్ స్పెషల్ టూల్స్ కావాలి. అపాచే స్పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్. PySpark నేర్చుకోండి. అపాచే కాఫ్కా రియల్ టైమ్ స్ట్రీమింగ్ కోసం. ఈ 2 రెజ్యూమ్లో ఉండాలి. స్టెప్ 6 క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఈరోజు ప్రతి కంపెనీ క్లౌడ్ యూజ్ చేస్తుంది. AWS మోస్ట్ పాపులర్, దాంతో స్టార్ట్ చేయండి. S3, రెడ్షిఫ్ట్, గ్లూ, లాంబ్డా నేర్చుకోండి. క్లౌడ్ సర్టిఫికేషన్ తీసుకుంటే రెజ్యూమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. స్టెప్ 7 డాకర్ మరియు క్యూబర్నీట్స్. డాకర్తో కోడ్ని కంటైనర్లో ప్యాకేజ్ చేయవచ్చు. క్యూబర్నీట్స్ కంటైనర్స్ మేనేజ్ మరియు స్కేల్ చేస్తుంది. డాకర్ ఫైల్, డాకర్ కంపోజ్ నేర్చుకోండి. స్టెప్ 8 గిట్ మరియు CI/CD. గిట్ థారోలీ నేర్చుకోండి. బ్రాంచెస్, మర్జెస్, పుల్ రిక్వెస్ట్స్ అన్నీ రావాలి. గిట్హబ్ యాక్షన్స్ లేదా జెన్కిన్స్ నేర్చుకోండి. ప్రతి డేటా ఇంజనీర్ డైలీ గిట్ యూజ్ చేస్తాడు. స్టెప్ 9 అన్నింటికంటే ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. థియరీ బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ లేదు. 3 నుండి 5 రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. గిట్హబ్లో పెట్టండి.
ఇదే ఇంటర్వ్యూస్లో ఇంప్రెస్ చేస్తుంది. స్టెప్ 10 ఇంటర్వ్యూ ప్రిపరేషన్. లీడ్ కోడ్లో SQL ప్రాక్టీస్ చేయండి. సిస్టమ్ డిజైన్ చదవండి. ప్రాజెక్ట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. ఇదంతా ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది? డైలీ 4 నుండి 6 అవర్స్ చదివితే 6 నుండి 9 మంత్స్లో కంప్లీట్. ఫ్రెషర్స్కి ఇండియాలో 6 నుండి 12 lakhs శాలరీ. 2 నుంచి 3 years ఎక్స్పీరియన్స్తో 15 నుండి 25 lakhs. సీనియర్ లెవెల్లో 30 నుండి 50 lakhs. ఫ్రెండ్స్, క్విక్ రీక్యాప్ చేద్దాం. పైథాన్, SQL, డేటాబేసెస్, డేటా వేర్హౌసింగ్, ETL, బిగ్ డేటా, క్లౌడ్, డాకర్, గిట్, ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ ప్రెప్. ఇది కంప్లీట్ డేటా ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్ 2026. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి మీరు ఏ స్టెప్లో ఉన్నారో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.